Today we will discuss about matter waves. In this topic, we will discuss about de Broglie wavelength and characteristics of matter waves. So matter waves means ద్రవ్య తరంగాలు. సో ద్రవ్య తరంగాలు, ద్వంద్వ తరంగాలు. ద్వంద్వము అంటే రెండు. టు అండర్స్టాండ్ ద వేవ్ అండ్ పార్టికల్ డ్యుయాలిటీ, it is necessary to know what is a particle and what is a wave. సో ద్వంద్వ స్వభావము అంటే రెండు స్వభావాలు, ఒకటి కణ స్వభావము, రెండు తరంగ స్వభావం. సో అంటే ద్రవ్య తరంగాల కోసం నేర్చుకునే ముందు తరంగ స్వభావం అంటే ఏంటి, అదేవిధంగా కణ స్వభావం అంటే తెలుసుకోవాలి. సో పార్టికల్ ఈజ్ స్పెసిఫైడ్ బై ఇట్స్ మాస్, వెలాసిటీ, మొమెంటమ్ అండ్ ఎనర్జీ. సో ఏదైనా ఒక వస్తువు యొక్క కణ స్వభావంను లేదా కణ స్వభావంను తెలుసుకోవాలి అంటే ఆ కణము యొక్క ద్రవ్యరాశి, ఆ కణము యొక్క వేగం ఎంత ఉంది, ఆ కణము యొక్క ద్రవ్య వేగము మరియు శక్తి ద్వారా తెలుసుకోవచ్చు. సో పార్టికల్ ఈజ్ ఈజీ టు మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కణం అనేది ఈజీగా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి ఈజీగా సంచరించగలదు. కణాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కూడా. అదే ఒక తరంగం తీసుకుంటే, తరంగం ఏ వేవ్ ఈజ్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ ఏ రిలేటివ్లీ లార్జ్ రీజియన్ ఆఫ్ స్పేస్. సో తరంగం అనేది ఒక విస్తరింపబడినటువంటి ఒక అలజడిని మనం ఒక తరంగంగా పరిగణలోకి తీసుకుంటున్నాం. సో వేవ్ ఈజ్ స్పెసిఫైడ్ బై ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, ఫేజ్ ఆఫ్ వేవ్ వెలాసిటీ, యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ. సో ఒక తరంగమును వాటి యొక్క అభిలాషణల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక తరంగాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఆ తరంగం యొక్క పౌనపున్యం, తరంగదైర్ఘ్యం, వేగము, దశ, కంపన పరిమితి, ఇటువంటి అభిలాషణాల ద్వారా తరంగం యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో రేడియేషన్స్ సమ్టైమ్స్ బిహేవ్స్ యాజ్ ఏ వేవ్, అనదర్ టైమ్ యాజ్ ఏ పార్టికల్. ఇట్ హ్యాజ్ ఏ డ్యూయల్ నేచర్. సో కాంతి వికిరణం అనేది కొన్నిసార్లు తరంగ స్వభావాన్ని, మరికొన్నిసార్లు కణ స్వభావాన్ని, అంటే కాంతి వికిరణం అనేది ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. వేవ్ అండ్ పార్టికల్ డ్యుయాలిటీ, కణ స్వభావము మరియు తరంగ స్వభావం. హియర్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ రేడియేషన్ కెనాట్ ఎగ్జిబిట్ ఇట్స్ పార్టికల్ అండ్ వేవ్ ప్రాపర్టీస్ సైమల్టేనియస్లీ. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక కాంతి వికిరణం అనేది ద్వంద్వ స్వభావాన్ని, అంటే కణ స్వభావాన్ని, తరంగ స్వభావాన్ని ప్రదర్శించినప్పటికీ ఆ రెండూ కూడాను ఏకకాలంలో ప్రదర్శించలేదు. అందుగుండే వికిరణం అనేది కొన్నిసార్లు తరంగ స్వభావాన్ని, మరికొన్నిసార్లు ఈ కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒకేసారి రెండు స్వభావాలను ఎప్పుడూ కూడాను కాంతి వికిరణం అనేది ప్రదర్శించదు. సో సాధారణంగా ద లైట్ రేడియేషన్స్ బిహేవ్స్ లైక్ ఏ వేవ్ అంటున్నాం. సో కాంతి వికిరణం అనేది తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అంటున్నాం. సో తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అంటే ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ ఆర్ గివ్స్ ద ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ వేవ్ నేచర్. సో కాంతి అనేది తరంగ స్వభావాన్ని కాంతి వ్యతికరణం ద్వారా కానీ, కాంతి వివర్తనం ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చు. అదే కాంతి యొక్క కణ స్వభావాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్ అటువంటి ద్వారా తెలుసుకోవచ్చు. సో కాంతి అనేది కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది మరియు తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. తరంగ స్వభావాన్ని కాంతి వ్యతికరణము మరియు వివర్తన ప్రయోగాల ద్వారా తెలుసుకుంటే, కణ స్వభావాన్ని కాంప్టన్ ఫలితము, కాంతి విద్యుత్ ఫలితం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే కాంతి వికిరణం అనేది డ్యూయల్ నేచర్, ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. వన్ ఈజ్ వేవ్ నేచర్ అండ్ అనదర్ వన్ ఈజ్ పార్టికల్ నేచర్. సో దీన్ని బేస్ చేసుకొని డి బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఒక ప్రతిపాదన చేశాడు. సో డి బ్రోగ్లీ అనేవాడు ఏం చెప్పాడు? సో ప్రకృతి అనేది సౌష్ఠవము, ప్రకృతికి సౌష్ఠవం అంటే ఇష్టం. నేచర్ లవ్స్ సిమిట్రీ. సో ప్రకృతి అనేది సౌష్ఠవాన్ని ఇష్టపడుతుంది. అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే సాధారణంగా ప్రకృతి అనేది రెండు అభిలక్షణాలను ఉంటుంది. ఒకటి ద్రవ్యము మరియు శక్తి. ఈ రెండూ కూడా సౌష్ఠవముగా ఉండాలి అంటే శక్తి అనేది ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించాలి. నేచర్ లవ్స్ సిమిట్రీ. సో
డి బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ, ఏ మూవింగ్ పార్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వేవ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సో డి బ్రోగ్లీ ద్రవ్య తరంగాల గురించి ఏం చెప్పాడమ్మా అంటే, కదులుతూ ఉన్నటువంటి ఒక కణం కొన్ని విషయాలలో అది ఒక తరంగం మాదిరిగా ప్రవర్తిస్తుంది. దీన్నే డి బ్రోగ్లీ తరంగాలని కూడా అంటారు. సో ఓన్లీ ఏ మూవింగ్ పార్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వేవ్ నేచర్. సో ఓన్లీ కేవలము కదులుతూ ఉన్నటువంటి కణము మాత్రమే తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పాడు. సో అదేవిధంగా డి బ్రోగ్లీ యొక్క తరంగ దైర్ఘ్యం వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p, వేర్ h ఈజ్ ఫ్లాంక్ కాన్స్టెంట్, p ఈజ్ మొమెంటమ్. మొమెంటమ్ మీన్స్ mv. దట్స్ వై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు h/mv అని చెప్పుకోవచ్చు. సో ఈ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని ఏ విధంగా మనం డిరైవ్ చేయొచ్చు? సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని డిరైవ్ చేయడానికి మనకు ఆల్రెడీ తెలుసు, అకార్డింగ్ టు ప్లాంక్ రేడియేషన్ క్వాంటమ్ థియరీ. సో ద రేడియేషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటాన్స్. సో ఫోటాన్, ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు hν. ప్లాంక్ వికిరణ క్వాంటం సిద్ధాంతం ప్రకారం సో శక్తి అనేది ఫోటాన్ల రూపంలో లభిస్తుంది అని తెలుసు. సో ప్రతి ఫోటాన్ యొక్క శక్తి ఈజ్ ఈక్వల్ టు hν అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్, తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ పౌనపున్యం మ్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు hc/λ. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా భావిస్తాం. అండ్ అకార్డింగ్ టు ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్, ఐన్స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యత ఏమో తెలుసు, ఈజ్ ఈక్వల్ టు mc². సో ఫ్రమ్ 1 and 2 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు hc/λ, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు mc². సో ఈక్వేషన్ 1, 2 నుండి ఏం చెప్పుకోవచ్చమ్మా అంటే mc² ఈజ్ ఈక్వల్ టు hc/λ. సో ఒక c క్యాన్సిల్ అయిపోతుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mc. సో m అంటే మాస్, c అంటే స్పీడ్ కాబట్టి mc ఈజ్ ఈక్వల్ టు p, మొమెంటమ్ అసోసియేటెడ్ విత్ ఫోటాన్ అని రాసుకోవచ్చు. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అని రాసుకోవచ్చు. అదే ఒక m ద్రవ్యరాశి v వేగము కలిగినటువంటి ఒక కణం యొక్క ద్రవ్య వేగము అంటే p ఈజ్ ఈక్వల్ టు mvగా పరిగణలోకి తీసుకుంటాం. ఆల్రెడీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అని తెలుసు కాబట్టి వేవ్ లెంత్, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p ఈజ్ ఈక్వల్ టు h/mv. సో ఈ విధంగా డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని డిరైవ్ చేసుకోవచ్చు. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mvగా మనం తీసుకోవచ్చు. సో ఈ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని మనం డిఫరెంట్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము? సో ఇఫ్ ద కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ v ఈజ్ గివెన్ బై. సో m ద్రవ్యరాశి v వేగము గల ఒక కణము యొక్క గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు 1/2 mv² అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? mv² ఈజ్ ఈక్వల్ టు 2, రైట్ సైడ్ పంపిస్తే mv² ఈజ్ ఈక్వల్ టు 2e అవుతుంది. సో బోత్ సైడ్ mతో మల్టిప్లై చేస్తే m²v² ఈజ్ ఈక్వల్ టు 2me. సో mv ఈజ్ ఈక్వల్ టు √2me. సో ఇప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p ఈజ్ ఈక్వల్ టు h/mv. అంటే mv ప్లేస్లో √2me సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ద కేస్ 1, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్, ఎనర్జీ అండ్ ప్లాంక్ కాన్స్టెంట్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2me. కేస్ 2, ఒక ఛార్జ్డ్ పార్టికల్ తీసుకుంటాను. ఒక ఛార్జ్డ్ పార్టికల్ యొక్క ఛార్జ్ ఏమనుకుంటాను? q. అండ్ ఈ ఛార్జ్డ్ పార్టికల్ అనేది v పొటెన్షియల్ను అప్లై చేయడం వలన యాక్సిలరేట్ అయ్యింది అనుకుంటాను. వెన్ ఏ ఛార్జ్డ్ పార్టికల్ హ్యావింగ్ ఏ ఛార్జ్ q ఈజ్ యాక్సిలరేటెడ్ త్రూ ఏ ఎక్స్టర్నల్ పొటెన్షియల్ డిఫరెన్స్ v, దెన్ ఎనర్జీ, అప్పుడు శక్తి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఛార్జ్ ఇంటూ పొటెన్షియల్. సో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ మీన్స్ q, పొటెన్షియల్ మీన్స్ v. సో అప్పుడు ఈ ప్లేస్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2me ప్లేస్లో ఈ ప్లేస్లో qv సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2m qv అవుతుంది. దిస్ ఈజ్ ద అనదర్ ఎక్స్ప్రెషన్.
నౌ కేస్ 3. కేస్ 3లో when a material particle is in thermal equilibrium at a temperature T. సో ఒక పార్టికల్ తీసుకుంటాను. ఒక ద్రవ్య కణం అనేది T ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ సమతాస్థితిలో ఉంది అనుకుంటాం. అప్పుడు ఆ ద్రవ్య కణం యొక్క శక్తి ఈజ్ ఈక్వల్ టు 3/2 kT. సో K అనేది బోల్జ్మన్ స్థిరాంకము అండ్ T అనేది అబ్సల్యూట్ టెంపరేచర్. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 3/2 kT అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు, ప్రీవియస్ ఈక్వేషన్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2mE. సో ఆ ఈ ప్లేస్లో 3/2 kTని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√3m kT. దిస్ ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్ అట్ టెంపరేచర్ T. అంటే T ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రవ్యరాశి కణము యొక్క తరంగ దైర్ఘ్యము లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√3m kTగా వ్యక్తపరచవచ్చు. అదే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ యొక్క డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము? వి నో ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ తెలుసు. ఒక ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి 9.1 × 10⁻³ kg. అంతేకాకుండా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, కాంతి వేగం తెలుసు, 3 × 10⁸ మీటర్/సెకండ్. అదేవిధంగా ప్లాంక్ కాన్స్టెంట్ హెచ్ వాల్యూ తెలుసు, 6.6 × 10⁻34 జౌల్ సెకండ్. అంతేకాకుండా ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ తెలుసు, Q ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻19 కూలుమ్స్. సో ఈ వాల్యూస్ అన్నీ కూడాను సో ఈ సెకండ్ కేసులో ఉన్నటువంటి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2m QVలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వేవ్ లెంత్, డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత వస్తుందమ్మా అంటే 12.26/√V ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంగస్ట్రామ్స్. దీన్ని లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు √150/V అని రాసుకోవచ్చు. ఇది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ తెలుసుకుందాం. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది మ్యాటర్ వేవ్స్? ద్రవ్య తరంగాల యొక్క అభిలక్షణాలు ఏంటి? సో ద్రవ్య తరంగాల యొక్క అభిలక్షణాల గురించి నేర్చుకుందాం. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అని తెలుసు. సో ఇప్పుడు ద్రవ్య తరంగాల యొక్క అభిలక్షణాల కోసం తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాపర్టీ, ఫర్ లైటర్ పార్టికల్ ద గ్రేటర్ ఈజ్ ద వెలాసిటీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv అంటున్నాం. అంటే లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో ఒక పార్టికల్ యొక్క మాస్ అనేది ఎంత తక్కువగా ఉంటే ఆ పార్టికల్ యొక్క వేవ్ లెంత్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అంటే కణము అనేది ఎంత తేలికగా ఉంటే, అంటే కణము యొక్క ద్రవ్యరాశి అనేది ఎంత తక్కువగా ఉంటే ఆ ద్రవ్య తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో లైటర్ పార్టికల్ ప్రొసెసెస్ గ్రేటర్ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. సెకండ్ ప్రాపర్టీ, ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ స్మాల్, ద గ్రేటర్ ఈజ్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఒక కణము యొక్క వేగం అనేది ఎంత తక్కువగా ఉంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఈక్వేషన్లో లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v. సో ఇఫ్ వెలాసిటీ ఈజ్ స్మాల్ మీన్స్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ మ్యాక్సిమం అని అర్థం. అంతేకాకుండా వెన్ వెలాసిటీ ఈజ్ 0 దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఒకవేళ ఒక కణము యొక్క వేగం అనేది 0గా తీసుకుంటే ఆ కణము యొక్క తరంగ దైర్ఘ్యం అనేది ఇన్ఫినిటీగా తీసుకోవచ్చు. అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ ఫస్టే చెప్పాం, చలనములో ఉండే కణము మాత్రమే తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. నిశ్చలముగా ఉన్న కణము విషయంలో అది ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించదు. అంటే కణము యొక్క వేగం అనేది 0 ఉంటే తరంగ దైర్ఘ్యం అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది. సో వెన్ పార్టికల్ ఈజ్ స్టేషనరీ మీన్స్ v is equal to 0. So where v is equal to 0 means its wavelength lambda is equal to infinity. Then wave becomes indeterminate. So అలా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్, వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ డిపెండ్స్ ఆన్ ది వెలాసిటీ ఆఫ్ ది మెటీరియల్స్ మ్యాటర్ పార్టికల్. సో ఏదైనా కణము యొక్క లేదా ద్రవ్య తరంగం యొక్క
వేగం అనేది దేని మీద ఆధారపడుతుందమ్మా అంటే కణము సంచరించే వేగముపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా అంటే వెలాసిటీ ఆఫ్ ది మెటీరియల్ పార్టికల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్, మ్యాటర్ వేవ్స్ ఆర్ నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో మ్యాటర్స్ అని పడింది, మ్యాటర్ వేవ్స్ ఆర్ నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ద్రవ్య తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలు కావు. ఎందుకు విద్యుదయస్కాంత తరంగాలు కావు? సో సాధారణంగా విద్యుదయస్కాంత తరంగాలు ఎప్పుడు జనిస్తాయి? ఆవేశపూరితమైన కణాల చలనం వలన మాత్రమే విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు చార్జ్డ్ పార్టికల్స్ ఓన్లీ ఆర్ మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఓన్లీ. సో హియర్ ద మ్యాటర్ వేవ్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ చార్జ్, మ్యాటర్ వేవ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ చార్జ్. సో ద్రవ్య తరంగాలు అనేవి ఆవేశంపై ఆధారపడవు, ఆవేశంపై ఆధారపడవు కాబట్టి ద్రవ్య తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలు కావు. ఎందుకు ఆవేశంపై ఆధారపడవు అంటున్నామంటే న్యూట్రాన్ వంటి తటస్థ కణాలు కూడాను ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. అందుకుంటే మ్యాటర్ వేవ్స్ ఆర్ నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ, మ్యాటర్ వేవ్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ సౌండ్ వేవ్స్. సో ద్వంద్వ తరంగాలు లేదా డి బ్రోగ్లీ తరంగాలు అనేవి మనం ధ్వని తరంగాల కంటే కొంచెం భిన్నమైనవిగా పరిగణలోకి తీసుకోవచ్చు. అంతేకాకుండా ద వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. సో ద్రవ్య తరంగాల యొక్క వేగం అనేది కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం ద్రవ్య తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలు కావు. ఎందుకు కావు? విద్యుదయస్కాంత తరంగాలు అనేవి ఆవేశం యొక్క ఆవేశ కణాలు అనేవి ఆవేశిత కణాల చలనం వలన మాత్రమే ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగం అనేది కాంతి వేగముతో సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ ద్రవ్య తరంగాల యొక్క వేగం అనేది కాంతి వేగము కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఎలా చూద్దాం? ఏ పార్టికల్ అసోసియేటెడ్ విత్ వేవ్ మోషన్ హ్యాజ్ టూ డిఫరెంట్ వెలాసిటీస్. ఒక కణం అనేది తీసుకున్నాను, కదులుతూ ఉన్నటువంటి ఒక కణం తీసుకున్నాను. సో కదులుతూ ఉన్నటువంటి కణాన్ని తీసుకుంటే అది రెండు స్వభావాలను ప్రదర్శిస్తుంది అని తెలుసు. ఒకటి కణ స్వభావము, రెండు తరంగ స్వభావం. అంటే కదులుతూ ఉన్నటువంటి కణం అనేది రెండు వేగాలను కలిగి ఉంటుంది. ఏ పార్టికల్ అసోసియేటెడ్ విత్ వేవ్ మోషన్ హ్యాజ్ టూ డిఫరెంట్ వెలాసిటీస్. సో వన్ రిఫర్స్ టు మెకానికల్ మోషన్ ఆఫ్ ది పార్టికల్. సో రెండు వేగాలను కలుగుతుంది అంటే ఒకటి కణము యొక్క యాంత్రిక వేగం అండ్ అదర్ రిఫర్స్ టు ఆర్ రిలేటెడ్ టు propagation of wave which is represented by wave W. One refers to mechanical motion of the particle which is represented by V and other related to propagation of wave represented by W. సో ఎప్పుడైతే కదులుతూ ఉన్నటువంటి ఒక కణాన్ని తీసుకున్నానో అది రెండు వేగాలను కలిగి ఉంటుంది. ఒక వేగం అనేది కణము యొక్క యాంత్రిక చలనం వలన కలిగే వేగం V. ఇంకొక వేగం అనేది తరంగం అనేది అవిచ్ఛిన్నంగా ముందుకు పోయేటప్పుడు అది కలిగి ఉండే వేగం W. మీకు ఆల్రెడీ తెలుసు ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని తీసుకుంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే హెచ్మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ బై హెచ్. కానీ వేవ్ వెలాసిటీ W ఈజ్ ఈక్వల్ టు మ్యూ ల్యాండా. సో అంటే వేవ్ వెలాసిటీ W ఈజ్ ఈక్వల్ టు మ్యూ ల్యాండా. సో మ్యూ ప్లేస్లో ఎంసీ స్క్వేర్ బై హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంసీ స్క్వేర్ బై హెచ్ అండ్ ల్యాండా ప్లేస్లో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ ప్లేస్లో ఎంసీ స్క్వేర్ బై హెచ్ అండ్ ల్యాండా ప్లేస్లో హెచ్ బై ఎంవి సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎంఎం క్యాన్సిల్ అవుతుంది. అంటే W ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై వి. సో W ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై వి అంటే యాజ్ పార్టికల్ వెలాసిటీ V ఈజ్ కెనాట్ ఎక్సీడ్ C, హెన్స్ వేవ్ వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ C. అంటే W ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై వి అంటే కణము యొక్క వేగం. ద్వంద్వ స్వభావంలో రెండు స్వభావాలు ఉన్నాయి, ఒకటి కణ స్వభావము, రెండు తరంగ స్వభావం. సో కణ స్వభావం ప్రదర్శించే కణము యొక్క వేగం అనేది ఎప్పుడూ కూడాను కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండదు. అంటే ఏదైనా ఒక కణం అనేది కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అంటే దాని యొక్క వేగం అనేది కాంతి వేగం కంటే తక్కువగా ఉంటుంది.
కానీ తరంగం స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. తరంగం యొక్క వేగం అనేది కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఆ వేగం అనేది W=c²/v అని మనం వ్యక్తపరచవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాపర్టీ, ద వేవ్ అండ్ పార్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మూవింగ్ బాడీ కెన్ నెవర్ అపియర్ టుగెదర్ ఇన్ ద సేమ్ టైం. ఇంతకుముందు చెప్పాం, కణ స్వభావము తరంగ స్వభావం అనేది ఏకకాలంలో ఎప్పుడూ ప్రదర్శించలేవు. కొద్ది సందర్భాల్లో కణ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది, మరికొన్ని సందర్భాల్లో తరంగ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. కానీ ఏకకాలంలో రెండింటినీ ఒకేసారి ప్రదర్శించడం అనేది అసాధ్యము. ఇక లాస్ట్ ప్రాపర్టీ, మ్యాటర్ వేవ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ ఛార్జ్. సో ఇవి ద్రవ్య తరంగాలు అనేవి ఆవేశముపై ఆధారపడవు. ఆవేశంపై ఆధారపడవు ఎందుకు చెప్తున్నానంటే, న్యూట్రాన్ వంటి ఆవేశరహిత కణాలు కూడా ద్రవ్య తరంగాల మాదిరిగా ప్రవర్తిస్తున్నాయి, ఆ ద్రవ్య తరంగాల స్వభావమును ప్రదర్శిస్తున్నాయి. కనుక మ్యాటర్ వేవ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ ఛార్జ్. థ్యాంక్ యూ.